Hello viewers, welcome to my channel Bhavyarash. Today we'll have something discussion on teaching sharing policy as a part of parenting. I have a 3 years old daughter, we call her as Junu. So తనకి తన టాయ్స్ అన్న తన తినే ఫుడ్ అన్న ఏదైనా తన థింగ్స్ అన్న చాలా పసు ఉండేది. ఇది నాది నాకే కావాలి నేను ఎవరికి ఇవ్వకూడదు అనే ఫీలింగ్ ఉండేది. సో ఎవరైనా ఇంటికి కిడ్స్ ఎవరైనా వచ్చినా ఈవెన్ అడల్ట్స్ అయినా కూడా తన టాయ్స్ కానీ జస్ట్ టచ్ చేసినా కూడా బాగా ఏడ్చేది. ఇంకా అది బుక్కపెట్టి ఏడ్చేసరికి నేను ఆ టాయ్ రిటర్న్ చేశాను. సో ఇది అయిపోయిన తర్వాత మామూలుగా తనని కూర్చోబెట్టి ఇలా ఉండకూడదమ్మా, షేర్ చేయాలి అందరికీ అని చెప్పా. దానికి అర్థమయ్యేది కాదు. సో ఇలా ఉంటే కరెక్ట్గా బిహేవియర్ స్కూల్కి వెళ్ళక కూడా ప్రాబ్లం అవుతుంది. సో ఐ థాట్ సంథింగ్ ఐడియా. సో తను ఆడుకునేటప్పుడు తనకి క్యాట్స్ అన్న డాగ్స్ అన్న బర్డ్స్ అన్న ఇష్టం. షీ వాంట్ టు టచ్ దెమ్ లైక్ ప్లేయింగ్ టాయ్. సో నేను తనకి ఫుడ్ వాటికి పెట్టడం అలవాటు చేయించాను. ఇనీషియల్లీ షీ వాజ్ రిలక్టెంట్ టు డూ దట్, బట్ ఆఫ్టర్ ది థర్డ్ టైం తనకి ఫేవరెట్ ఫుడ్ తీసుకొచ్చేసి నేను క్యాట్కి పెడతాను, మియాకి పెడతాను, తనకి హాఫ్ నాకు హాఫ్ పెడతాను ఇంట్రెస్టెడ్గా వచ్చేది. సో షీ వాజ్ వెరీ హ్యాపీ అండ్ ఇంట్రెస్టెడ్ టు డూ దిస్. సో నేను ఈ షేరింగ్ ఆఫ్ ఫుడ్ ప్యాటర్న్ అనేది ఇక్కడితో ఆపలేదు. సో తను రీసెంట్లీ షీ టర్న్డ్ అవుట్ 3. సో తన బర్త్డే రోజు తనకు ఫుడ్ ప్రిపేర్ చేయించి ఇంట్లో ఫుడ్ ప్రిపేర్ చేయించేసి టెంపుల్ బయట ఉన్న నీళ్ళని ఫుడ్ పీపుల్తో అందరితో డిస్ట్రిబ్యూట్ చేయించాను. షీ ఈజ్ వెరీ వెరీ ఎక్సైటెడ్ టు డూ దట్. అండ్ అదే ఇలానే ఈవెన్ తన టాయ్స్ కూడా రిటర్న్ గిఫ్ట్స్లా పెట్టి స్కూల్లో ఇప్పించాను. సో షీ ఈజ్ నౌ రెడీ టు షేర్ టాయ్స్ ఆర్ షేర్ ఫుడ్ టు అదర్ పీపుల్. సో ఇంట్లో కూడా తన ఈవెన్ ఫేవరెట్ ఫుడ్ ఏదైనా చాక్లెట్స్ లాంటివి కూడా అందరికీ పెడుతుంది, అస్సలు ఏడవదు. అండ్ ఇప్పుడు ఇంటికి వచ్చినా కూడా ఎవరైనా టాయ్స్ టచ్ చేసినా కూడా ఏడవట్లేదు. బట్ దర్ ఇస్ సమ్ ప్రాబ్లమ్ విత్ హర్ ఫేవరెట్ టాయ్స్, బట్ ఇట్స్ ఓకే, దట్ వాజ్ యాక్సెప్టబుల్. సో ఈ గివింగ్ పాలసీ అనే కిడ్స్లో మనం నేర్పించకపోతే ఏమవుతుంది? ఫస్ట్ థింగ్ వాళ్ళకి ఇది నాకి కావాలి అనే ఫీలింగ్ వచ్చింది అంటే దే విల్ డెవలప్ దట్ సెల్ఫిష్ అండ్ ఈగో ఫీలింగ్. మనం ఇప్పుడు చిన్న ఏజ్లో కరెక్ట్ చేయకపోతే దే విల్ బికమ్ when they become adult, they become selfish and egoish. And the feeling of I should be replaced by us. The joy of giving others and helping others అనేది మనం అలవాటు చేయాలి. తన ఏదైనా మీ కిడ్స్ బర్త్డే కానీ ఆర్ ఎనీ స్పెషల్ అకేషన్స్ ఆర్ ఎనీ ఎకేషన్ లేకపోయినా కూడా సంథింగ్ లైక్ ఫుడ్ ఆర్ టాయ్స్ ఇన్ ఆర్ఫనేజ్లో ఉన్న కిడ్స్కి కానీ ఏదైనా అలా నేర్పించండి. బికాజ్ మనకి ఇప్పుడు ఇంత ఎర్లీ ఏజ్లో వచ్చిన ఇన్పుట్టే వాళ్ళు అడల్ట్ అయ్యే వాళ్ళ మైండ్ సెట్ కూడా డెవలప్ అవుతుంది. సో కిడ్స్ మనం చూసి నేర్చుకుంటారు, రైట్? సో అంటే inculcate the habit of sharing even in their family so that they will become a kind, compassionate individual with a sense of gratitude. Hope you will all do it. Have a good day.